ESBI by Robert T. Kiyosaki. Employees and self-employees look for security. Businessmen and investors look for freedom. Getting into these 4 different quadrants 100% depend on your mindset. You will learn how differently they think in this video. This video will be in Telugu language. If you want the English version, please refer to the link in the description or else the link in the comment section below. ఈ వీడియోలో నేను రాబర్ట్ టీ కియోసాకి ఎక్స్ప్లెయిన్ చేసిన 4 క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ కోసం వివరించబోతున్నాను. సో మీరు క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ బుక్ చదివినట్టు ఉంటే మీకు ఇది అర్థమవుతుంది. సో ఏంటి ఆ 4 క్యాష్ ఫ్లో క్వాడ్రంట్స్? ఫస్ట్ ఎంప్లాయ్మెంట్, సెకండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ స్మాల్ బిజినెస్, థర్డ్ బిగ్ బిజినెస్, ఫోర్త్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో మనలో చాలా మంది ఈ 4 జోన్స్ లోనే ఉంటారు. సో ఫస్ట్ కమింగ్ టు ఎంప్లాయ్మెంట్ జోన్. సో ఈ కేటగిరీలో చాలా మంది ఈ కేటగిరీలోనే ఉంటారు. సో ఏం చేస్తాం? మార్నింగ్ 9 to 5 o'clock జాబ్. ఓకే, అంతేకాకుండా ఇక్కడ ఒక పర్సన్ ఉంటారు, ఈజ్ నథింగ్ బట్ బాస్. సో మనం వర్క్ని, మన శాలరీని, మన ఇన్కమ్ని, మన టైంని అన్నీ కూడా ఇతను కంట్రోల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక వెకేషన్కి వెళ్ళాలని ఉంది, ఒక 10 రోజులు సెలవు కావాలి, మీరు బాస్ పర్మిషన్ తీసుకోవాలి, తను ఇస్తేనే మీరు వెళ్ళగలరు, లేదంటే మీరు వెళ్ళలేరు కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన లైఫ్లో ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% ఈయనే కంట్రోల్ చేస్తారు. అంతేకాకుండా మీకన్నా ఎఫిషియెంట్గా ఉన్నవాళ్ళు, బాగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఎవరైనా రిక్రూట్ చేసుకుంటే మీ జాబ్ పోయే అవకాశం ఉంది. సో ఇక్కడ మీకు హ్యూజ్ రిస్క్ అనేది చాలా చాలా ఎక్కువ. ఓకే, మనలో చాలా మందికి ఈ జోన్ ఇక్కడ ఉండడం ఇష్టం లేక వాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవ్వాలనుకుంటారు. సో దిస్ ఇస్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జోన్ ఆర్ స్మాల్ బిజినెస్. అంటే చాలా మంది చిన్న షాప్ స్టార్ట్ చేస్తారు, ఆర్ ఓన్ ప్రొఫెషన్, లైక్ ఒక డాక్టర్ తన క్లినిక్ పెట్టుకుంటారు, అలాగా. సో ఇక్కడ కూడా రిస్క్ ఉంది. ఇక్కడ కూడా వాళ్ళ డబ్బులతోనే స్టార్ట్ చేయాలి. అంతేకాకుండా లెట్స్ సే మీరు ఒక చిన్న షాప్ పెట్టాలనుకున్నాను. సో మార్నింగ్ 9 to నైట్ 9 or 10 వరకు మీరు షాప్లో ఉండాలి. ఓకే, అండ్ కరెక్ట్గా చెప్పాలంటే ఇక్కడ కన్నా ఇక్కడ ఎక్కువ కష్టపడాలి. ఈ ఎంప్లాయ్మెంట్ జోన్ కన్నా ఇక్కడ మీరు ఎక్కువ కష్టపడాలి. ఎందుకు? మీ ఓన్ బిజినెస్, మంత్ అయ్యేసరికి మీకు ఇన్కమ్ రాకపోతే మీరు పే చేయాల్సిన బిల్స్ అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మీకు ఇక్కడ ఉన్న ఒక బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ఎవరు ఉండరు. సో ఎంత వర్క్, ఎంతసేపు పని చేయాలి, ఎంత అమౌంట్ సంపాదించాలి, ఏ బట్టలు వేసుకోవాలి, ఎలా ఉండాలి, అన్నీ కూడా మీరే డిసైడ్ చేస్తారు. సో ఈ కేటగిరీలో ఇక్కడ బాస్ ఉంటారు. బట్ స్టిల్ మీరు ఎక్కువ అమౌంట్ సంపాదించలేరు. ఎందుకు? ఇక్కడ మీరు ఒక్కలే, కరెక్ట్? మా అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతే. సో మీరు ఎక్కువ అమౌంట్ సంపాదించలేరు. సో అందుకనే మాక్సిమం మళ్ళీ చాలా మంది తిరిగి ఈ జోన్లోకి వెళ్ళి వర్క్ చేయడానికి ఇష్టపడతారు. బట్ అతి తక్కువ మంది ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవుతారు. బిగ్ బిజినెస్, వీళ్ళు చాలా ఎక్కువ మంది పీపుల్ హైర్ చేసుకుంటారు, వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తారు, లాట్ ఆఫ్ క్యాపిటల్ ఎగ్జిస్ట్ చేసుకుంటారు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవుతారు చాలా తక్కువ మంది. సో వాట్ ఈస్ బిగ్ బిజినెస్? మినిమం 500 ఎంప్లాయీస్ ఉండాలి ఒక బిగ్ బిజినెస్ లో. ఓకే, సో అంతేకాకుండా ఇక్కడ కూడా రిస్క్ ఉంది. ఎందుకంటే వీళ్ళకి 500 ఎంప్లాయీస్ అయితే వాళ్ళ శాలరీస్ పే చేయాలి. సో యూ నీడ్ లాట్ ఆఫ్ మనీ, హ్యూజ్ క్యాపిటల్ ఉండాలి. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పర్సన్ ఒక 1 hourకి ఒక $10 సంపాదిస్తున్నాడు అనుకున్నాం. 1 hourకి. సో $10 చిన్న అమౌంట్, రైట్? సో టోటల్ ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్? 500. అంటే ఇక్కడ ఒక 1 hourకి 500 into 10 $5,000 సంపాదించవచ్చు. పెద్ద అమౌంట్ కూడా $5,000 అంటే ఇక్కడ మీరు సంపాదిస్తారు. మాక్సిమం ఇక్కడ మీరు ఒక్కలే, మీకుండేవి 24 hours. ఒక 10 hours వర్క్ చేద్దాం. సరే, లెట్స్ టేక్ 15 hours. సో 15 hours పని చేస్తే $10 per hour. మీకు ఇక్కడ సంపాదించేది $150. ఇక్కడ మీరు ఒక్కలే, మీకోసం పనిచేసే వాళ్ళే. బట్ ఇక్కడ మీకోసం పనిచేసే ఎంప్లాయీస్ ఉన్నారు 500 మెంబర్స్. దీన్ని మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, 5,000 వేసుకోవచ్చు, 50,000 వేసుకోవచ్చు.
సో దట్ మీన్స్ ఇన్కమ్ కూడా చాలా ఎక్కువ సంపాదించుకోవచ్చు, కానీ స్టిల్ ఇక్కడ రిస్క్ అనేది చాలా ఎక్కువ. అండ్ మనీ ఒకటే కాదు, మీకు ఒక పెద్ద బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీకు ఒక స్పెసిఫిక్ నాలెడ్జ్ ఉండాలి. మీరు స్టార్ట్ చేయడానికి ఒక స్పెసిఫిక్ నాలెడ్జ్ ఉండాలి. సో చాలా మంది ఆ నాలెడ్జ్ లేక, ఇంత హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ లేక, ఈ రిస్క్ తీసుకోలేక ఇక్కడే ఉండిపోతారు. ఆర్ ఇక్కడ సో బిగ్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇష్టపడరు. అండ్ చాలా తక్కువ మంది ఇక్కడ సంపాదించి ఇక్కడ నుంచి ఈ జోన్ కి మూవ్ అవుతారు. దిస్ ఇస్ కాల్డ్ ఇన్వెస్ట్మెంట్ జోన్. ఇక్కడ మనీ మేక్స్ మోర్ మనీ. సో మనీ ఫ్రమ్ మనీ. సో మీకు నార్మల్ గా పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్స్, ఇన్వెస్ట్మెంట్స్, బాండ్స్, స్టాక్ మార్కెట్, అంతేకాకుండా అప్పుడే కొత్త వచ్చిన స్టార్ట్అప్స్, వాళ్ళకి ఫ్యూచర్ ఉంది, మంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న బిజినెస్, వీళ్ళు తీసుకొచ్చి అందులో ఇన్వెస్ట్ చేస్తారు. సో వీళ్ళ డబ్బులు తిరిగి కూడా డబ్బులు సంపాదిస్తాయి ఇక్కడ. బట్ ఇక్కడ చెప్పిన లక్షల కోట్లు ఎంత అవసరమో దానికన్నా ఎక్కువ ఇక్కడ ఉండాలి మన దగ్గర. హ్యూజ్ 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 మనీ ఉండాలి. అంతేకాకుండా రిస్క్, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ లో పెట్టారు, రిస్క్ కూడా చాలా ఎక్కువ కదా. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనలో చాలా మంది ఈ జోన్ లోనే ఉంటారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలా మంది ఇక్కడే ఉంటారు. సో ఈ ప్రపంచంలో 95% ఆఫ్ ద పీపుల్ ఇక్కడే ఉంటారు. ఓన్లీ 5% ఆఫ్ పీపుల్ మాత్రమే ఇక్కడ ఉంటారు. సో ఈ 95% దగ్గర 5% మనీ ఉంటుంది. ఈ 5% మనీకి లైఫ్ లాంగ్ కష్టపడతారు. మనీ ఈ 5% పీపుల్ దగ్గర 95% మనీ ఉంటుంది. సో మీరు చూస్తే ఒక పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్, లగ్జరీస్ కార్స్, బెంజ్లు, BMW, పెద్ద పెద్ద బంగ్లాలు, ఫారెన్ టూర్స్, వాళ్ళందరూ ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు. ఓకే, బట్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్, మార్నింగ్ గో టు వర్క్, అమ్మకం అంతే. ఇక్కడ మార్నింగ్ షాప్ ఓపెన్ చేయాలి, మార్నింగ్ టు ఈవినింగ్. సో ఈ జోన్ ఇలా ఉంటుంది, బట్ ఇక్కడ వీళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది. ఓకే, సో నేనేం చెప్పబోతున్నానంటే, మనం చాలా మందికి ఈ బిగ్ బిజినెస్ జోన్కి వెళ్ళాలన్నా, ఒక ఏదైనా స్టార్ట్ చేయాలన్నా చాలా డబ్బులు కావాలి, మనీ కావాలి, నాలెడ్జ్ కావాలి అనుకుంటారు. కానీ చాలా బిజినెస్ మోడల్స్ డబ్బులు లేకుండా కూడా స్టార్ట్ చేసి మీరు మీ ఎంప్లాయీని క్రియేట్ చేసుకొని 500, 1000, 5000 చేసుకునే మీ సిస్టమ్ ని ఇంక్రీజ్ చేసుకునే కూడా చాలా బిజినెస్ మోడల్స్ ఉన్నాయి. కానీ మీరు అనుకుంటారు ఒక్క మనీయే కావాలి, బట్ నో. అండ్ మనీ అవసరం, కొంత మనీ ఉంటే ఈ ప్రాసెస్ అనేది మీరు తొందరగా స్పీడ్గా అచీవ్ అవుతారు. దానికి మనీ అవసరం. సో నేనేం చెప్తానంటే, ఈ లెఫ్ట్ నుంచి రైట్ మూవ్ అవడానికి మీకు నిజంగా కావాల్సింది మనీ మాత్రమే కాదు. సో వాట్ ఐ కాల్ ఇస్ మైండ్ సెట్. ఇది ఉండాలి మెయిన్. ఎప్పుడైతే ఆ మైండ్ సెట్ మీకు ఉంటుందో మీకు చాలా దారులు కనిపిస్తాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవడానికి, లెఫ్ట్ టు రైట్. దిస్ ఐ కాల్ లెఫ్ట్, దిస్ ఇస్ రైట్. ఓకే, సో మీరు చూసినట్లయితే వీళ్ళు ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎప్పుడు ఏదో కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. వీళ్ళ లైఫ్ అంతా ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్, అది లేదు, ఇది లేదు, ఇది సమస్య, అది సమస్య. వీళ్ళు ఒక అవకాశం ఇచ్చినా కూడా వీళ్ళు ఆ మైండ్ సెట్ లోనే ఉంటారు. దాంట్లో ఉన్న ఎంత ఛాన్స్ ఉంది మనం గ్రో అవ్వడానికి ఏముంది వాళ్ళు చూడరు. ఎందుకు? దే ఆర్ ఆల్ కంప్లైనింగ్ అబౌట్ ఎవ్రీథింగ్. కానీ మీరు కానీ బిగ్ బిజినెస్ మ్యాన్ తోని, ఒక ఇన్వెస్టర్స్ తోని టైం స్పెండ్ చేస్తే వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ థింకింగ్ అనేది కంప్లీట్ గా డిఫరెంట్. సో ప్రతి ఒక్కటి కూడా ఒక బిజినెస్ యాంగిల్ లో చూస్తారు. సో యూ నీడ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింకింగ్, కరెక్ట్? సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి లెఫ్ట్ నుంచి రైట్ మూవ్ అవ్వాలనుకుంటే నేను 2 బుక్స్ సజెస్ట్ చేస్తాను. ఒకటి రిచ్ డాడ్ పూర్ డాడ్ బై రాబర్ట్ టి కియోసకి. దీనికోసం ఎక్స్ప్లెయిన్ చేసింది అందులో. సో మీ మైండ్ సెట్ లెఫ్ట్ నుంచి రైట్ మూవ్ అవడానికి అది మీకు చాలా హెల్ప్ చేస్తుంది. అదొకటి చదవండి. అండ్ మోర్ ఓవర్ సెకండ్ క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ బై రాబర్ట్ టి కియోసకి. దీనికోసం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అందులో ఉంటుంది. సో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా ఆ బుక్ నుంచే. సో ఈ 2 బుక్స్ కూడా మిమ్మల్ని ఈ జోన్ నుంచి, ఒక ఎంప్లాయీ వచ్చిన బిజినెస్ మైండ్ సెట్ నుంచి ఇక్కడికి తీసుకెళ్ళడానికి, అందులో ఉన్న వేస్, సో ఎలాగ మీరు ఒక ఎంపైర్ ని క్రియేట్ చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఓకే, ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలిసిన అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్, క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.